వెల్కమ్ బ్యాక్. మధుసూదనరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. మధుసూదనరావు గారు, ఈసారి బెంగాల్ కోటపై కాషాయ జెండా ఎగురుతుందా లేక దీది ఎప్పటిలాగానే తన పట్టు నిలుపుకుంటుందా, ఏమంటారు? నమస్తే అండి అందరికి, ప్యానెల్లో ఉన్న మిత్రులకి. వెస్ట్ బెంగాల్లో ఈ వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ చూసినట్టయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ టీఎంసీకి అనుకూలంగా అవకాశాలు కనబడుతున్నాయి. కానీ అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, ఎన్నికల వాటికి సంబంధించినటువంటి లోతుగా పరిశీలించినట్లయితే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ యొక్క వ్యతిరేకత, యాంటీ ఇంకంపెన్సీ, తను ఇన్ని రోజుల నుంచి పరిపాలిస్తున్న దాని వ్యతిరేకత, అక్కడ జరిగినటువంటి చిట్ ఫండ్స్ సంబంధించినటువంటి స్కామ్స్ కావచ్చు, ఒక డాక్టర్ మీద జరిగిన అత్యాచారము దేశాన్ని మొత్తం కూడా కలిపేసినటువంటి పరిస్థితి, అదే కాకుండా అక్కడ మెజారిటీ ప్రజలైన హిందువుల మీద బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ దాడులు, లూటీలు, దహనాలు, అత్యాచారాలు, ఇవన్నిటి ప్రభావం కూడా వెరసి యొక్క ఎన్నికల మీద ప్రధానంగా పడుతూ ఉన్నది. ఇదే కాకుండా సార్ ఇప్పుడు ఎలక్షన్స్ కు సంబంధించినటువంటి ఈ ఓటింగ్ లో కూడా చాలా ఓట్లు, దాదాపు 90 లక్షల ఓట్లు, 1 కోటి ఓట్లు తీసేసినట్టు, డిలీట్ చేసినట్టుగా వార్తలు ఉన్నాయి మన దగ్గర. ఆ ఓట్ల ప్రభావం కూడా, అవన్నీ కూడా గతంలో తృణమూల్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లు, అవన్నీ కూడా ఇప్పుడు భాజపాకి, అంటే అది పోయిన తర్వాత బీజేపీకి మెజారిటీ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. కొంత ఆత్మ సాక్షికి సంబంధించినటువంటి ఈ యొక్క సర్వే రిపోర్ట్ ప్రకారంగా తృణమూల్ కాంగ్రెస్ కు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే తృణమూల్ కాంగ్రెస్ అవకాశాలు ఉన్నాయని చెప్పి 294 సీట్లున్న తృణమూల్ కాంగ్రెస్ లో 148 సీట్లు రావాలి. కానీ ఇక్కడ 172 నుంచి 190 వరకు తృణమూల్ కాంగ్రెస్ కు వస్తాయి. 122 నుంచి 130 వరకు భాజపాకు రావచ్చు అని చెప్పి వాళ్ళు సర్వే చేశారు. కానీ అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో ఈ యొక్క ఎలక్షన్ ఓటు 92% జరిగిన ఈ యొక్క ఈ పోలింగ్ సరళి మనం చూసినట్టయితే గతంలో 82% ఉండే, 92 ఉండే. ఇందులో మనం దాదాపు 90 లక్షల ఓట్లు డిలే చేయడం అనేది జరిగింది. 90 లక్షల ఓట్లు పోయినవి ఈ 82ది 92% కి వచ్చింది. ఈ ఓటు ఎవరికి పోయినాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్, ఎవరి చీలినాయి అనేది ఇంపార్టెంట్. చాలా తక్కువ సంఖ్యలో చాలా ఏరియాస్ లో ఈ బీజేపీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ తో లాస్ట్ టైం ఓడిపోవడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఒక మిరాకిల్ జరిగేటువంటి అవకాశం కూడా అక్కడ వెస్ట్ బెంగాల్ ఉన్నది. అక్కడ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ, అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, ప్రముఖులంతా కూడా మంచి టాప్ లీడర్స్ అంతా, బీజేపీ టాప్ లీడర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం అనేది జరిగింది. బంగ్లాదేశ్ ప్రభావం కూడా ఎన్నికల మీద పెద్ద ఎత్తున పడ్డది. బట్ ఈ బంగ్లాదేశ్ నుంచి ఈ యొక్క వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఆ రాష్ట్రాన్ని రక్షించుకోవాలనే ఆలోచన అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు కూడా, కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ కూడా గతంలో కాంగ్రెస్ అటు వెళ్ళినటువంటి ఆ ఓటింగ్ కూడా ఇవాళ బీజేపీ వైపు, కమ్యూనిస్టులు కూడా మమతా బెనర్జీకి చెక్ పెట్టడానికి వాళ్ళ ఓటు బ్యాంక్ కూడా బీజేపీ వైపు మళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి అంటే నువ్వా నేనా అనేటువంటి పరిస్థితిలో వెస్ట్ బెంగాల్ ఉన్నది. తృణమూల్ కాంగ్రెస్ కు ఆశించిన రీతిలో అంత అవుట్ రైడ్ గా అయితే విజయం కనబడతలేదు. ఖచ్చితంగా బీజేపీకి అవకాశాలు మెండుగా ఉన్నాయి, కొంతవరకు అంటే అవకాశాలు ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. చెప్పలేము అది, అంటే ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ ప్రకారంగా మనము అవుట్ రైడ్ చెప్పలేము. ఎంత కొంత సమూహానికి సంబంధించినటువంటి దాంట్లో సర్వే జరుగుతుంది కాబట్టి ఆ సర్వే రిపోర్ట్ బేస్ చేసుకొని ఎప్పుడు కూడా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, అవసరమే. కానీ ఇప్పుడు లోతుగా ఈ యొక్క అంశాలన్నీ కూడా మనం చిట్ ఫండ్స్ కి సంబంధించి కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేకత కావచ్చు, గిరిజనాల ప్రాంతాలలో తృణమూల్ కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ కూడా సరళి ఈ యొక్క తృణమూల్ కాంగ్రెస్ మీద యాంటీ ఇన్కంబెన్సీ అంతా కూడా బీజేపీకి ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని అటు ఇటుగా మనం చెప్పవచ్చు. ఇంకోటి అస్సాం కు సంబంధించినటువంటి అర్థం చూసినట్టయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా వీక్, అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా ఎన్నికల ముందట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మార్చడం అనేది జరిగింది. ఇంకోటి హేమంత్ విశ్వాస్ కూడా వారు చాలా అద్భుతమైనటువంటి పరిపాలన, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గతంలో ఉండే, ఇప్పుడు కూడా వస్తే వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఈశాన్య ప్రాంతంలో పెద్ద రాష్ట్రం కాబట్టి మోడల్ గా అస్సాం అనేది ముందుకు పోతున్నటువంటి సందర్భం. అక్కడ కూడా బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి వలసలు ఉన్నవి. అక్కడ ఎన్ఆర్సీ కావచ్చు, సిఏ ఇవి పెద్ద ఎత్తున అక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలోనే ఒక మోడల్ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో అక్కడ దాదాపుగా అస్సాం సంబంధించి బీజేపీ యొక్క విజయం ఖరారైంది. అక్కడ ఉన్నటువంటి సీట్లు అస్సాం సంబంధించి 234లో 126 సీట్ల వరకు కూడా రావచ్చు అనేటువంటి అంచనాలు కనబడుతున్నాయి. 56 మధ్యలో
వస్తాయని కూడా ఎగ్జిట్ పోల్ చెప్తుంది. అది దాదాపుగా బీజేపీ మధుసూదన్ అస్సాం గురించి ఖాతాలో పడేటువంటి అవకాశం కనబడతా ఉంది. అస్సాం పుదుచ్చేరి గురించి మళ్ళీ మాట్లాడదాం, డిస్కస్ చేద్దామండి. మరింత విశ్లేషణ చలసాని నరేంద్ర గారితో కొనసాగించే ముందు డిబేట్లో స్మాల్ బ్రేక్.